హలో. మీ కురులు దృఢమైన కురులకి ఒకసారి తిరగండి. ఏం వాడతారు? పారాషూట్. ఓకే. అమ్మాయిలు ఎప్పుడు కుళ్ళుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు? అబ్బాయి కోసం. అబ్బాయి కోసం. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. అబ్బాయి కోసం ఎట్లుంటది మరి మనతోని? అంటే ఎందుకు అబ్బాయి అంటే? సరే, ఒక అందమైన అబ్బాయి అసలు ఏం బాలేని అమ్మాయికి పడ్డారు. ఆ జంట వెళ్తున్నప్పుడు మీరు ఎలా మాట్లాడుకుంటారు? అమ్మాయిలు దీనికి ఎట్లా రైవిడి పడ్డాడు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అని మాట్లాడుకుంటారా? ఒక బాలేని అబ్బాయికి అందమైన అమ్మాయి పడింది, అప్పుడు ఎలా మాట్లాడుకుంటారు? వీడికి ఎలా అమ్మాయి పడింది, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా అనుకుంటారు. నార్మల్గా మీరు కూర్చున్నారు, కపుల్స్ వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటారు ఇలాంటివి. ఇద్దరు కపుల్స్ కూర్చొని ఒకరి మీద ఒకరు కూర్చోవడం, చేతులు వేసుకొని మాట్లాడడం, అప్పుడు మీరు ఏం చేస్తారు? అవి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏమో మనకు కూడా ఉంటే బాగుంది కదా. అంటే మీకు లేరా? లావణ్య త్రిపాఠిలా ఉన్నారు, అయినా మీకు లేరా? కరెక్టే కదమ్మా. యానిమల్ మూవీ దృప్తిలా ఉన్నారు, పెద్ద మాట అన్నాడు సార్ ఆడు, అయినా లేరా? సరే, ఇంకా అమ్మాయిలు ఏ విషయాలు కులుకుంటారు ఒకరి మీద ఒకళ్ళు? ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా ఒకరి మీద ఒకరు కుళ్ళుకునేదో ఏ సమయంలో? అన్నిట్లో కులుకుంటారు. అన్నిట్లో అంటే ఒక 2-3 చెప్పండి. ఫ్రెండ్స్ విషయంలో అరే ఇంతమంది ఉన్నారు ఏంటి అమ్మాయి ఫ్రెండ్స్, దీనికి నేనే ఉండాలి ఫ్రెండ్గా, దీనికి ఎవరు ఉండకూడదు. ఈ అమ్మాయి నాకే చెప్పాలి అన్ని విషయాలు, ఎవరికి చెప్పకూడదు. అవునా? నిజమా? ఇంకా అమ్మాయి మనకన్నా అందంగా ఉన్నప్పుడు అబ్బాయితో తిరుగుతుంది. అంటే మీ ఫ్రెండ్ అబ్బాయి తిరగకూడదా? నా ఫ్రెండ్ నాతోనే ఉండాలి అని ఎక్కువ కోరుకుంటాను. సడన్ గా మీ పక్కన ఉన్న అమ్మాయి ఒక హీరోయిన్ అయితే షార్ట్ ఫిల్మ్ లో మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుంది. దీన్ని ఎవరు తీసుకున్నాడు అనిపిస్తుందా? లేకపోతే వావ్ అనిపిస్తుందా? వావ్ అనిపిస్తుంది. మీకు మూవీలో ఛాన్స్ వస్తే ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఏంటి? తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సరే, మూవీలో మీకు కొన్ని ఇంటిమేట్ సీన్స్ వచ్చాయి, హగ్ కిస్ సీన్స్, అలాంటివి చేస్తారా? అంటే అది డిమాండ్ చేస్తుందండి. ఇప్పుడు RX100 లో పాయల్ రాజ్పూత్ డిమాండ్ చేశారు పబ్లిక్, అర్జున్ రెడ్డిలో డిమాండ్ చేశారు. అలా మిమ్మల్ని డిమాండ్ చేస్తే చేస్తారా? చెయ్యం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే నా గ్లామర్ కి నేను చేయడం ఏంటి అంటారా? ఇతనే హీరో. వాడు ఆ అబ్బాయిలో ఫస్ట్ మీరు గమనించేది ఏంటి? స్మైల్. వాడికి ఒక పళ్ళు ఇరిగిపోయింది, అప్పుడు చూడరా ఎందుకు వాడు ఏం బాగా వాడు పళ్ళు ఒకటి బాగున్నప్పుడు ఫేస్ చూస్తాం, బాగుంటే ఫేస్ అంటే ఏంటి? ఫేస్ అంటే ఏదో తేడాగా ఉందేంటి? సరే, ఇప్పుడు ఇంతమంది అబ్బాయిల్లో మీరు ఫస్ట్ గమనించేది ఏంటి? బాగున్నాడా లేదా అని. అదే బాగున్నాడని ఫస్ట్ మన చూపు జుట్టు దగ్గరకో కళ్ళ దగ్గరకో పళ్ళ దగ్గరికి వెళ్తుంది. కళ్ళు. వాడు గుడ్డోడైతే అమ్మాయిలు ఒక అబ్బాయి నుంచి ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రేమ. కరెక్టే కదమ్మా. ప్రేమ కాకుండా, ప్రేమ దోమ అయి కాకుండా, ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిల నుంచి ఏం ఎక్స్పెక్ట్? వాడు జూడియోకి తీసుకోవాలి, ట్రెండ్ సెట్ తీసుకెళ్ళాలి, వెబ్సైట్ తీసుకెళ్ళాలి అనుకుంటారా? వెస్ట్ సైడ్, సారీ వెబ్సైట్ చెప్పండి. అమ్మాయిలు ప్రేమ కావాలనుకుంటారా, డబ్బు కావాలనుకుంటారా? రెండు కావాలనుకుంటారా? ఈ మధ్య అమ్మాయిలు గవర్నమెంట్ జాబ్ అయితే చాలా అంకులు కూడా పెళ్లి చేసుకుంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కరెక్టేనా? నేనే చేసుకున్నాను. నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించన్నా. మీరైతే చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక సంబంధం వచ్చిందండి, అంకుల్ 30-32 ఏజ్ అంకుల్, 35 దగ్గరలో ఉన్నాడు. అంకుల్కి నెలకు 2 లక్షలు, గవర్నమెంట్ జాబు, చూడడం కూడా అందంగా ఉందని మీరు చేసుకుంటారా, చేసుకోరా? ఎక్కడో కొడుతుంది సీనా. చేసుకుంటారు. చూసారా? You are really a God gifted child.
ఆడది ఇప్పుడే కదా నేను డబ్బు వద్దన్నారు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావారా నువ్వు? వాడు నన్ను చూస్తాడు కదా. ఓకే, ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే రేపు పెళ్లి చూపుల్లో మీరు పెళ్లి కొడుకుని అడిగి ఒక 2-3 క్వశ్చన్స్ చెప్పండి. చూసుకుంటాడా మా పేరెంట్స్? ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ప్యాకేజ్ అవన్నీ చూసుకుంటారు కదా. వాడు ప్యాకేజ్ లీకేజ్ అవి కాకుండా వేరేవి మా పేరెంట్స్ని చూసుకుంటారని అడుగుతాం. మరి నువ్వు ఉన్నావుగా కళ్ళు. సరే ఫస్ట్ మీరు అడిగే ఒక 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ వేరేదంతా లింక్ పెట్టుకోకూడదు. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. పొరపాటున మీ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడని కానీ ఇన్స్టాలో అమ్మాయి పోస్టులు లైక్ కొట్టాడని కానీ చాట్ చేస్తున్నాడని మీకు తెలిసింది, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయను. ఎందుకు? నేనేమనకపోతేనే కదా వాడు నన్ను ఏమండు. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు వేరే వాడితో చాట్ చేసుకున్నా? లేదు, నేను నా ఫ్రెండ్స్తో చేయాలంటే నా వాడు వాడి ఫ్రెండ్స్తో చేసుకోవాలి కదా. బాయ్ బెస్ట్ ఉన్నారా మీకు? అంటే ఎస్. అంటే యాక్చువల్గా బాయ్ ఫ్రెండ్స్ కానీ హస్బెండ్స్ కానీ బాయ్ బెస్టీస్ ఉంటే నచ్చరు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీకు ఉన్నారు కదా బాయ్ బెస్టీ, రేపు పెళ్ళకి కూడా బాయ్ బెస్టీ కంటిన్యూ చేస్తారా? చేస్తాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఏ అమ్మాయితో మాట్లాడడం మీరే కావాలనుకుంటారు, అప్పుడు మీరు వదిలేస్తారు అబ్బాయిలందరినీ, అంటే బాయ్ బెస్టీ అందరినీ వదిలేస్తారు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూసారా, ఈ రోజుల్లో అమ్మాయికి బాయ్ బెస్టీయా లేకపోతే బాయ్ ఫ్రెండ్, ఇద్దరు ఎవరు మెయిన్? చూపించు రే, నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను. నీ మొత్తం క్యాలిబర్ చూడాలంటా, నాకు చూపించు. బాయ్ బెస్టీయా బాయ్ ఫ్రెండా? సరే బాయ్ బెస్టీయా బాయ్ ఫ్రెండా, ఎవరు మెయిన్ మీకు? బాయ్ బెస్టీ. ఏమిటండి మీరు మాట్లాడేది? పని లేదా? 90 crores minus 1. God is great. బాయ్ బెస్టీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? సుప్రియ. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెనీ షర్ట్ ఉన్నావు. ఎదవనవ్వు ఎదవ సిగ్గు. సుప్రియ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.